నమస్కారం అండి. ఆ! నా పేరు కాళ్ళ జంగయ్య అండి. నేను ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. నాకు గత 8 సంవత్సరాలుగా న్యూరోజెనిక్ బ్లాడరు, దానివల్ల కిడ్నీలు ప్రాబ్లమ్ అని జెప్పి డాక్టర్లు రిపోర్ట్‌లల్లా చెప్పలేకపోతున్నారు. రిపోర్ట్‌లన్నీ బానే ఉంటున్నాయని అంటున్నారు. కానీ కావాల్సిన సింప్టమ్స్ మొత్తం ఉన్నాయండి. అన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్లస్ నాకు యూరిన్ బ్యాగ్ ఏశారండి. ఆ బ్యాగు 8 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నానండి. రోజుకు 18 గంటలు నిలబడతానండి నేను. ఒకే బెండకాయతో 8 సంవత్సరాల నుంచి బ్రతికేస్తున్నానండి. ఇంకా వేరే ఏం పడవండి. ఏ వస్తువులు పడవండి నాకు. అన్ని హాస్పిటల్ తిరిగా. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగినా ఇంచుమించు 15,00,000 దాకా ఖర్చయిపోయినాయండి. డాక్టర్లందరూ చేతులెత్తేసారండి. ఎవరి వల్ల కావడం లేదండి. తిరిగన్ని గుడులు లేవు, క్షేత్రాలు లేవు, పుణ్యక్షేత్రాలు అందరిని తిరిగానండి. కానీ ఎవరు నా బాధ తీర్చలేకపోయారండి. ఎవరి వల్ల కాలేదండి. నేను మా ఫ్రెండు ద్వారా ఈ యూట్యూబ్ ఇక్కడ మంగళగిరి ఇక్కడ చిన్నకాకాని తాతగారి ఆశ్రమం అండి ఇది. ఈ తాతగారి ఆశ్రమం దగ్గరికి వచ్చానండి నేను మొన్న. ఈ యూట్యూబ్ లింక్ చూడడం ద్వారా. అయితే ఈ తాతగారి ఆశ్రమంలో అడుగు పెట్టగానే నా మొత్తము నెగెటివ్ అంతా ఎళ్ళిపోయిందండి. నెగెటివ్ అంతా ఎళ్ళిపోయింది. మొత్తం నా బాడీలోకి తాతగారు వచ్చేసారండి. అసలా నేను నమ్మలేని విషయం ఏమిటంటే, ఇప్పటికి ఇంకా నేను సస్పెన్స్‌లో అద్భుతంలోనే ఉన్నానండి. నాకు ఆనందం అనేది చెప్పలేకపోతున్నానండి. ఈ ఈ విచిత్రం ఏమిటో నాకు అర్థం కావట్లేదండి. ఈ ఆశ్రమంలో కాలు పెట్టంగానే అసలు నా బాడీ ఎంత లైట్ వెయిట్‌గుందో, ఎంత మనశ్శాంతిగుందో, ఇక్కడ తిన్న ప్రతి వస్తువు ఆ తాతగారి ప్రసాదం అండి. ఆ విధంగా అయితే నేను ఇప్పుడు అన్నం తింటున్నానండి. 8 సంవత్సరాల సంది అన్నం బంద్ అయిన మనిషిని నేను. అలాంటిది ఇక్కడ వైట్ రైస్ తింటున్నాను, చట్నీ తింటున్నాను, పప్పు తింటున్నాను. అల్లం ఎల్లిగడ్డ చట్నీ, టమాటా చట్నీ, పెరుగు పుష్కలంగా 3 పూటల. ఇడ్లీ, వడ, దోస ఇవి టిఫిన్‌లు 3 పూటలు పెడుతున్నారండి. స్వీట్లు పెడుతున్నారండి. తాతగారి ప్రసాదాలు ఇవన్నీ పెడుతున్నారండి. అన్నీ తింటున్నానండి. నేను ఒకటే అనుకున్నా, తాతగారు ఇది నేను కాదు. ఇది మీరే తినిపిస్తున్నారు తాతగారు. తినేటిది మీరే, తినిపిస్తున్నారు మీరే. ఇది మీ ఆజ్ఞ, ఇది మీరే తాతగారు. ఇది నేను కాదు అని పూర్తి విశ్వాసంతోటి, దృఢ సంకల్పంతోటి, పూర్తి నమ్మకంతోటి తినేసినానండి. అయితే నేను మొదట్లో ఇక్కడ నేను మరి పడదు నాకు, ఇక్కడ ఒక అతను ఉన్నాడండి. నేను పడదు మరి నాకు ఇక్కడ ఇవన్నీ తినొచ్చా అంటే, అదేం పర్లేదు ఇక్కడ మొత్తం నువ్వు యథేచ్ఛగా హాయిగా తినొచ్చు తాతగారి ప్రసాదం. అట్లాంటిదేం నీకు భయం లేదని అన్నాడండి. ఫుల్ ధైర్యం వచ్చిందండి. ఇంకా నేను అన్నీ తినేసినండి. నాకేం కాలేదండి. ఇంటికాడ ఒక్కవేళ వేరే చిన్న ఏదైనా పదార్థం తింటే 5 నిమిషాలలో రక్తం వచ్చేస్తదండి. కానీ మాత్రం ఇక్కడ వచ్చిన తర్వాత అసలిక 3 రోజులయితుందండి. అసలు నాకు రక్తం రావట్లేదు, కాళ్ళు వాయలేదు, ఎలాంటి చెడు సింబల్స్ నాకు రాలేదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. హాయిగా తిన్నానండి. కడుపు నిండా తిని ఎన్ని సంవత్సరాలయిందండి? 8 సంవత్సరాలయిందండి. అన్నం మర్చిపోయి, కంటికి నిద్ర మర్చిపోయి, ఇక్కడ హ్యాపీగా పడుకుంటున్నానండి. కంటికి నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు. రోజుకు 18 గంటలు నిలబడే వ్యక్తిని నేను. రోజుకు 18 గంటలు కూర్చుంటే బ్లడొస్తది, కాళ్ళు వాస్తాయి. అట్లాంటిది పైపుంది నాకు. ఇక్కడ హాయిగా ఉందండి బాడీ మాత్రం. హ్యాపీగా ఉంది. అట్లాంటిది ఇప్పుడు అన్ని వస్తువులు తింటున్నాను. అంత మంచి తాతగారి ప్రసాదం విభూతి పెట్టుకుంటున్నాను. విభూతి తాగాను. ఇంకా అద్భుతంగుందండి. అసలు ఇంకా నాకు ఊర్లో మా అమ్మగారికి చెప్పానండి. నేను, మా అల్లుడు గారు వచ్చామండి ఇక్కడికి. అయితే ఊర్లో మా అమ్మకు ఫోను చేశాను. "అమ్మా నేనిక్కడ అన్నం తింటున్నానంటే" "అవునా? నిజమా? నువ్వు అట్లా అన్నం ఎట్లా తింటావురా? అట్లెట్లా తింటావురా?" అమ్మా ఇక్కడ తాతగారి శక్తి, ఆ కృపతోటి, ఆ దయతోటి నేనిక్కడ అన్నీ తింటున్నా అమ్మా. వాళ్ళు అన్నీ పెడుతున్నారు. ఇక్కడ పెట్టని వస్తువే లేదు. అన్ని ప్రసాదాలు పెడుతున్నారమ్మా. పప్పు కాడ్నుంచి మొదలు పెడితే, టమాటా చట్నీ కాడ్నుంచి మొదలు పెడితే, ఇడ్లీ కాడ్నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువులు పెడుతున్నారు. భలే రుచికరంగా ఉంటున్నాయమ్మా. ఇదేందో నేను పుట్టి ఇంత పెద్ద అయినా గానీ ఇంత రుచి చూడలేదు. ఇంత కడుపు నిండా గూడా తినలేదమ్మా నేను. అన్నీ తింటున్నా, అన్ని పదార్థాలు తింటున్నా, అన్నీ పడుతున్నాయమ్మా నాకు అని అంటే, మా అమ్మ మాత్రము అసలు అదొక ఆనంద బాష్పాలతో విలవిల తల్లడిల్లిపోతుంది. ఆమె చెప్పలేకపోతుంది. ఫోన్‌లోనే ఒక ఒక ఏడుపుకరంగా ఆవేశము చెప్పుకుంటుంది. ఆనందము, అది ఆనంద బాష్పంతో చెప్తున్న మాటలవండి. ఆమె నమ్మలేకపోతుంది ఇప్పటికి. నన్ను నేనే నమ్మలేకపోతున్నానండి. అదంతా తాతగారి కృప అండి. మన గొప్పతనం గాదది. అదంతా తాతగారి కృప. ఆయన లేనిదే
మనం ఈ ఆయన స్థలంలో అడుగు పెట్టంగానే మొత్తం 90% కాదు 100% మొత్తం ఎన్ని వెళ్ళిపోయినట్టే, టోటల్ వెళ్ళిపోయినట్టే మన బాడీలోకి తాతగారు వచ్చేస్తాడు. అలాంటి జబ్బు అని లేదండి. ప్రతి ఒక్క జబ్బుకు జబ్బుకు ఆయనే మందు అండి, ఆయననే మందు. అంతే, మనము చెప్పుకోవాల్సింది ఏం లేదు. చూడండి, అసలు నేను రాత్రి 9 గంటలకు వచ్చానండి. అప్పుడు తాతగారు లేరు, తాతగారు భక్తుడైన ఈ తాతగారు లేకుండే. అప్పుడు ఎవరు లేరు, ఖాళీ తాతగారికి దండం పెట్టుకుని తిన్నా, అంతే అయిపోయింది. ఈ గాలిలోనే ఉన్నాడు ఆయన. ఆయన మీద నమ్మకం, దృఢ సంకల్పంతో తింటే అయిపోతుందండి. అంత ప్రతి ఒక్కటి నాకు ఇప్పుడు పూర్తి విశ్వాసంతో చెప్తున్నానండి. అసలు పోయింది నాకేం లేదు. ఇన్ని లక్షలు దండగా ఖర్చు పెట్టాను, హాస్పిటల్ చుట్టూ తిరిగాను అండి. ఇక నా జన్మ మాత్రం తాతగారి సేవకు అంకితమై చేస్తానని అనుకున్నానండి. అంతేనండి. ఇక నేను ఎంతో హ్యాపీగా ఉన్నానండి. గత 8 సంవత్సరాలుగా నిద్ర లేదు, తిండి లేదు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా మారానంటే ఇక చూడండి, ఇది సాక్షాత్తు ఆ తాతగారి ఈ కారుణ్య కృప, అంతేనండి. కరుణ కటాక్షం కృపాలండి, అంతేనండి. ఎంతో హాయిగా ఉంది, మనస్సు సంకల్పంతో ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉందండి. నిజమే, అసలు నమ్మలేని పరిస్థితి అండి. ఒక్క గుట్టుకు నీళ్లు బయట తాగితే బ్లడ్ వచ్చే వ్యక్తిని ఈ విధంగా ఇన్ని వస్తువులు తింటున్నానా నేను? అసలు నేను తింటున్నానా? ఇన్ని పదార్థాలు తింటున్నానా? అసలు నమ్మలేని స్థితిలో ఉన్నానండి. ఎంతో హాయిగా ఆనందంగా ఉందండి. ఏ జన్మ నేను పుణ్యం చేసుకున్నానో లాస్ట్కి తాతగారి ఆశ్రమంలో పడ్డానండి. ఇంకా నాకు ఆ తాతగారే మొత్తం సర్వము. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా నేను అంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటానండి. ఇక నుండి ఈ శ్వాస పోయేంత వరకు తాతగారిని నేను మరవనండి, మరవను. ఇది సత్యం, ఇది సత్యం జగన్ నిత్యం. హరి ఓం వాసుదేవ.